ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం సీఎఫ్ఎం ఎలా షెడ్యూలింగ్ మనం చేయాలి. అంటే క్యూబిక్ ఫుట్స్ పర్ మినిట్ అనేది ఎయిర్ ఫ్లోయింగ్ తాలూకా క్యాలిక్యులేషన్ అనేది మనం యాక్యురేట్‌గా మనం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దామండి. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక లెవెల్ అనేది మనం తీసుకుందాం. ఓకే. లెవెల్ అనేది మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనం వ్యూ ట్యాబ్కి వెళ్ళండి. వ్యూ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ మనకి షెడ్యూలింగ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ షెడ్యూలింగ్ దాంట్లో మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఇందులో మనం స్పేసెస్ అనే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్పేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను HVAC అని చెప్పేసి నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. ఆ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఇందులో ఫస్ట్ నేమ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేమ్ అనేది మనం యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే క్యాలిక్యులేట్ యాక్చువల్ ఎయిర్ ఫ్లో, క్యాలిక్యులేట్ సప్లై ఎయిర్ ఫ్లో ఎంత అనేది మనకు కావాలి. ఆ తర్వాత మనకేంటి కావాలి, ఇక్కడ యాక్చువల్ సప్లై ఎయిర్ ఫ్లో కూడా మనకి కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫార్ములాని అప్లై చేయాలి. సో ఇక్కడ ఫార్ములా అనే దాన్ని మనం తీసుకొని ఇక్కడ నేను ఫార్ములా ఏం చేస్తున్నానంటే డిఫరెన్స్ అని చెప్పి ఇక్కడ నేను HVAC అని చెప్పి ఇక్కడ మనం ఫార్ములాని అప్లై చేయాలి. సో క్యాలిక్యులేట్ సప్లై ఎయిర్ ఫ్లో అని చెప్పి మైనస్ ఇక్కడ యాక్చువల్ సప్లై ఎయిర్ ఫ్లో అనేది మనం ఇవ్వాలి. అది ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏమీ మార్చవసరం లేదు. సో ఇందులోకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏంటి కావాలి, ఇప్పుడు గ్రాండ్ టోటల్ కావాలి. సో నాకు ఇక్కడ నేను టోటల్ ఓన్లీ అని చెప్తాను. ఆ తర్వాత ఫార్ములాలోకి వచ్చేసి యాక్చువల్ ఎయిర్ ఫ్లోలో మనం చేయవలసింది ఏంటంటే నాకు క్యాలిక్యులేట్ టోటల్ అనేది కావాలి. డిఫరెన్స్లోకి వచ్చినప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ ఫార్ములా అని చెప్పేసి ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడేమో నాట్ లెస్ దెన్, నాట్ బిట్వీన్ అని చెప్పి. సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ 5 ఇక్కడ -5 అని ఇవ్వాలి. దానికి ఒక కలర్ అనేది మనం ఇద్దాం. నేను పింక్ తీసుకున్నాను. ఇక్కడ ఓకే అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్పాను. అప్పుడు ఏమైందంటే మనకి ఓవరాల్గా నాకు రూమ్స్ తాలూకా దాంట్లోనేమో మనం ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ ఇంతంత డిఫరెన్సెస్, అంటే మనం ఎంత ఇచ్చామో 5 కానీ నాట్ లెస్ దెన్ 5 కదా, అప్పుడు పింక్ కలర్ రావాలని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది ఓవరాల్గా మనం యాడ్ చేసింది అలా వచ్చింది అంతే. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెక్ దాంట్లోకి వెళ్తాను. అంటే ఇక్కడ మనం రూమ్ నెంబర్ 1 తీసుకున్నాం, ఇక్కడ 456 కావాలి. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం రూమ్ నెంబర్ 1 అనేది ఎక్కడ ఉందో తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎయిర్ టెర్మినల్ని మనం సెలెక్షన్ చేసుకొని ఈ ఎయిర్ టెర్మినల్లో మనం ఇక్కడ ఏం చేయాలంటే 456 అనేది మనం ఇవ్వాలి.
ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ మళ్ళీ షెడ్యూల్లోకి వెళ్తే ఇక్కడ చూసారా, అలాగే ఇప్పుడు రూమ్ నెంబర్ 2 ఎంత 457. సో ఇక్కడ మళ్ళీ మనం రూమ్ నెంబర్ 2 ఎక్కడైతే ఉందో మనం దాంట్లోకి వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే 457 అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం షెడ్యూల్లోకి వస్తే అది కూడా 0 అయిపోయింది. ఇప్పుడు రూమ్ నెంబర్ 3 ఎంత 454. సో రూమ్ నెంబర్ 3లో 454 అనేది మనం ఇవ్వాలి. ఓకే, రూమ్ నెంబర్ 3లో ఇక్కడ నాకు ఎంత ఇవ్వాలి 450 453 చూడాలి. ఒకసారి అది కరెక్టో కాదో అనేది నాకు తెలియదు. ఒకసారి మనం చూస్తే ఇక్కడ రూమ్ నెంబర్ ఇక్కడ రూమ్ నెంబర్ 3లో 54 అండి. సో ఇక్కడ ఏం చేయాలంటే రూమ్ నెంబర్ 3లో మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం 454 అని ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ షెడ్యూల్లోకి వెళ్ళండి. ఆ తర్వాత రూమ్ నెంబర్ 4 ఇక్కడ 456 కావాలి. మళ్ళీ ఇక్కడ నేను రూమ్ నెంబర్ 4కి 456, రూమ్ నెంబర్ 4కి 456. ఇక్కడ ఏం చేయాలంటే మనం 456 అనేది మనం ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే రూమ్ నెంబర్ 5కి 452 ఇవ్వాలి. రూమ్ నెంబర్ 5కి 452 ఇవ్వాలి. రూమ్ నెంబర్ 5కి 452. ఇక్కడ మనం 452 అనేది మనం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం షెడ్యూలింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కారిడార్కి ఏమో 510 అని ఉన్నదండి. ఇక్కడ ఎంత ఉంది మనకి 510 ఉంది. రూమ్ నెంబర్ 6 కూడా 454 ఉన్నది. ఇక్కడ మనం ఏం చేయాలంటే రూమ్ నెంబర్ 6కి వెళ్ళి ఇక్కడ 456. సో ఇక్కడ ఏం చేయాలి మనం 456 అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం హెచ్విఏ సిస్టమ్కి వెళ్తే ఇక్కడ కూడా 54 ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం 54 ఉంది, మనమేమో ఎక్కువ ఇచ్చేసాం 454. ఇక్కడ 454 ఇవ్వాలండి. ఓకే, సో ఇక్కడ 510 ఉంది కారిడార్కి. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ తీసుకొని 510 డివైడెడ్ బై 2 చేయాలండి. అంటే 255 వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి 255 అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఇది కూడా మనం 255 అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ రిసెప్షన్ ఉన్నది. రిసెప్షన్కి వచ్చేసరికి మనకి 687 ఉంది. ఓకే, సో రిసెప్షన్కి వచ్చేసరికి
687 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ 687 అనేది మనం ఇవ్వాలి. ఇస్తే ఇక్కడ అప్పుడు నాకేమవుతుందంటే యాక్చువల్ సిఎఫ్ఎం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అర్థమైందండి, అంటే 3926 అనేది కావాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విఏవి అనేది క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా నాకు ఓవరాల్ వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్ని ఎంత ప్రొడ్యూస్ చేయాలో అదే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ మనం లోడింగ్ అండ్ హీటింగ్ అనేది మనం హీటింగ్ అండ్ కూలింగ్ అనేది లోడ్స్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసాం కదా. సో దాని తాలూకా లోడ్ రిపోర్ట్స్లోకి వెళ్దామండి మనం. ఓకే, సో లోడ్స్ రిపోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి రూమ్ నెంబర్ 5. సో రూమ్ నెంబర్ 5కి ఇక్కడ 452 సిఎఫ్ఎం కావాలి. అంటే నేను అక్కడ ఏం చేశాను, ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ నేను ముందే క్యాలిక్యులేషన్ చేశాను కదా షెడ్యూలింగ్లో, చూసారా మరి. అంటే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే, ఇక్కడ ప్రతి దాంట్లోని కూడా అంటే ఒక్కొక్కసారి మనకేమవుతుంది, ఈ షెడ్యూలింగ్లో మనం ఏవైతే హీటింగ్ అండ్ కూలింగ్ లోడ్స్ తీసుకున్నామో ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే వేరియేషన్ అనేది రాదండి. ఓకే, ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే వేరియేషన్ వచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంటుంది, చూసారా. ఇక్కడ కూడా సేమ్, అంటే అది ఇది మనకి, అంటే అది ఇది మనకి ఇక్కడ ఓవరాల్గా మనకి మ్యాచ్ అవుతుంది అని చెప్పడానికి నేను ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇది కారిడార్ తాలూకా స్పేస్ ఇది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకి ఇది ఏది రిసెప్షన్ తాలూకా స్పేస్. ఇది 1 to 5 రూమ్స్ తాలూకా ఇక్కడ చూడండి స్పేస్ సమరీ. ఇది వాల్స్, తర్వాత స్పేస్ సమరీ ఫర్ 3 అండ్ ఇక్కడ సమరీ ఫర్ 4 and 2. ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూడండి మనకి అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం యాక్చువల్గా మనం రియాలిటీలో మనం వర్క్ చేయాలంటే సో ఈ రకంగా మనం సిఎఫ్ఎంని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని దాన్ని మనం వెరిఫికేషన్ అనేది కూడా మనం చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.